సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారు సార్ రేపు వార్ న్యూస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏంటి సిచ్యువేషన్ అంటే చూడండి. డెఫినెట్గా వార్ ఇంపాక్ట్ అయితే ఎంతో కొంత ఉంటుంది, ఎక్కువ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మనం ఆల్రెడీ చాలా డేస్ నుంచి వార్ అయితే ప్రిపేర్ అయి ఉన్నాము. ఎప్పటి నుంచో వోల్టాలిటీ మార్కెట్లో నడుస్తుంది. సో ఇది కొత్తగా స్ట్రైక్ అయింది కాదు. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ రెడ్లో ఉంటుంది. ప్యానిక్ అయ్యి వెంటనే సెల్లింగ్ చేయొద్దు మీరు. సో నేను ఏమంటున్నా అంటే మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది 100%. ఇంకా ఈరోజు పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ 58,090 ఇది మేజర్ సపోర్ట్. ఇది దాటితే మనం సెల్లింగ్ అనేది చేద్దాము. ఇక్కడ బయింగ్ చూసుకుంటే బెటర్. రేపు మార్కెట్లో ఎలాంటి బయింగ్ అయితే వద్దు. ఓకే, రేపు మార్కెట్లో ఎలాంటి బయింగ్ అయితే వద్దు. సో మేజర్ సపోర్ట్ కంటే ముందు ఒక మల్టీ సపోర్ట్ ఏంటంటే ఇది ఒకటి ఉంది చూడండి ఇక్కడ. ఓకే, సో 58,770 వరకు మార్కెట్ అయితే రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా పెరిగిపోయింది. నిఫ్టీ పడింది కానీ బ్యాంక్ నిఫ్టీ అనుకున్నంత పడలేదు. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం పీఈ సైడ్ మనం వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మార్నింగ్ ఒక 15 మినిట్స్ చూశాక మనం డిసిషన్ తీసుకుందాము. రేపు ఎట్లాగో నేను లైవ్లో ఉంటాను గూగుల్ మీట్లో, సో మీకు ఏం టెన్షన్ లేదు. ఓకే, సో ప్యానిక్ అవ్వద్దు. రేపు మార్కెట్ ఓపెన్ అవగానే ప్లీజ్ దయచేసి సెల్లింగ్ మాత్రం చేయొద్దు. కొంచెం మార్కెట్ ఓపెన్ అయ్యి పైకి వచ్చాక సెల్లింగ్ అనేది చేద్దాము. చాలామంది చేసి మిస్టేక్, ఎందుకంటే ఇప్పుడు మీరు పీఈ కానీ బై చేస్తే రికవర్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ ఏరియాకి రావడం కష్టం. ఓకే, సో 100% మీరు అనుకున్నంత గ్యాప్ డౌన్ అయితే అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. బట్ ఒకవేళ అవుతే 58,770 మాత్రం గ్రేట్ సపోర్ట్. ఇక్కడ నుంచి మనం బయింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా గూగుల్ మీట్ సెషన్స్ కావాల్సి నా వాట్సాప్ గ్రూప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.